గాజా శాంతి ఒప్పందంలో భాగంగా 7 బందీలను హమాస్ రిలీజ్ చేసింది. బందీల విడుదలతో ఇజ్రాయెల్ అంతటా వీధుల్లోకి వచ్చిన స్థానికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇజ్రాయెల్ జాతీయ జెండాలతో నినాదాలు చేస్తున్నారు. గాజాలో 3 ప్రాంతాల్లో బందీలను రిలీజ్ చేయనున్నట్లు హమాస్ ఇదివరకే స్పష్టం చేసింది. 2 ఏళ్ల తర్వాత బందీలు విడుదలవుతుండటంతో ఇజ్రాయెల్ అంతటా ఉత్కంఠ నెలకొంది. హమాస్ చెరలో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఐడిఎఫ్ ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్ చేపట్టింది. החטופים בידיים של צה"ל. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. బందీల్లో కొంతమందిని హమాస్ ఇదివరకే రిలీజ్ చేయగా కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. హమాస్ చర్యలతో 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. గాజా శాంతి ఒప్పందంలో భాగంగా 7 బందీలను హమాస్ రిలీజ్ చేసింది. బందీల విడుదలతో ఇజ్రాయెల్ అంతటా వీధుల్లోకి వచ్చిన స్థానికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇజ్రాయెల్ జాతీయ జెండాలతో నినాదాలు చేస్తున్నారు. గాజాలో 3 ప్రాంతాల్లో బందీలను రిలీజ్ చేయనున్నట్లు హమాస్ ఇదివరకే స్పష్టం చేసింది. 2 ఏళ్ల తర్వాత బందీలు విడుదలవుతుండటంతో ఇజ్రాయెల్ అంతటా ఉత్కంఠ నెలకొంది. హమాస్ చెరలో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఐడిఎఫ్ ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్ చేపట్టింది. החטופים בידיים של צה"ל. במצבם החטופים בידיים של צה"ל. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. బందీల్లో కొంతమందిని హమాస్ ఇదివరకే రిలీజ్ చేయగా కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. హమాస్ చర్యలతో 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.